హలో హాయ్ అండి, నేను మీ సామ్యల్ మేస్త్రిని. ఈరోజు మా ఇంట్లో పులిహార చూడండి ఎలా ఉంటుందో. పులిహార అంటే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు కానీ మేము కానీ. పులిహార అంటే ఇష్టం లేని వాళ్ళు లేరు. ఇదిగో మిరపకాయలు వేసింది, ఏగుతున్నాయి. బాగా ఏగితేనే చాలా టేస్ట్గా ఉంటాయి. సపరేట్ చేసేసాం మిరపకాయలని, ఎందుకంటే పులిహారలో సపరేట్గానే చేస్తాం. మా పిల్లలు తినరు కాబట్టి తాలింపు దినుసులు వేసారు. మీకు ఒక విషయం చెప్పాలండి. ఒక వారం కిందట శనివారం రోజు ఊరు ప్రయాణం చేశా. ఊరు ప్రయాణం చేస్తే ఇదిగో పల్లీలు కూడా వేసింది, మధ్యలో ఏగుతున్నాయి చూడండి. ఊరు ప్రయాణం చేస్తే ఇది వికారాబాద్ అవతల కేసారం అని ఒక 20 కిలోమీటర్లు ఇంకా దూరం. ఆడ నుంచి వచ్చేటప్పుడు నేనేం చేశాను, కాజీపేటకు ఇంకొక గంట ప్రయాణం ఉందనంగా నిద్దట్లో పక్కకు తిరుగుతా చైన్ పట్టుకు లాగేసా. మంచి స్పీడ్ వెళ్తున్న ట్రైన్లో నేనేం చేశాను, లాగేసా. నాకు తెలియదుగా చైన్ అనుకోలేదు, అది మన క్లిప్ టైపులో ఉంది, హ్యాండిల్ టైప్లో. దానికి థర్డ్ లేదు అనుకున్నా, అది మిస్సింగ్ అనుకున్నాను. మొత్తం మీద అదే హ్యాండిల్ బ్రేక్. నాకు తెలియదుగా ఏం చేసాం, లాగేస్తే ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఇదిగో మా ఆవిడ పసుపు వేసింది. మేము పసుపు మట్టికి ఎక్కువ వేయమండి, ఎందుకంటే అది కూడా ఇంట్లో పట్టించుకున్న పసుపే, బయట కొన్నది కాదు. కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. చైన్ పట్టుకు లాగా ఆ స్పీడ్ మీద ఆగిపోయింది. ట్రైన్లో అందరూ నా వైపే చూస్తున్నారు. నాకేం భయం వేసింది. పోలీసులు వస్తా అంటున్నారు, కాజీపేటలో పట్టుకుంటారు అంటున్నారు. ఇదిగండి కరివేపాకు కూడా వేసింది. కాజీపేటలో జైలు వేస్తా అంటారు, ఫైన్ వేస్తారంటారు. ఎట్టయితే అని దేవుడు నా అందునండి, అదృష్టం బాగుండి. పైపేసి నాకు డబ్బులు కూడా లేవండి. వాళ్ళు వస్తే ఫైన్ కట్టకపోతే ఖచ్చితంగా 3 నెలలు జైలు. తాలింపు అయితే రెడీ కూడా అయిపోయింది, మన స్టోరీ కూడా అయిపోయింది. దేవుడి దయ వాళ్ళు ఎవరు రాలేదు. ఇదిగో తాలింపు రెడీ అయిపోయింది, పోస్తుంది చూడండి. పులిహార నాకు తెలిసి ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు అనుకుంటా, ఎందుకంటే అందరూ ఇష్టంగా తింటారు. ఏదన్నా మనం ఊరు ప్రయాణం చేయాలంటే కనుక ఈ పులిహారతోనే బయలుదేరతారు కదా. టిఫిన్కి వేసుకొని చట్నీ కొద్దిగా, లేదంటే కారప్పొడి, పులిహార రెడీ. చాలా టేస్ట్గా ఉంది. ఆల్రెడీ సాల్ట్ నిమ్మకాయ కలిపే ఉంది రైస్లో. ఈ రైస్ ఇప్పటికిప్పుడు వండింది కదండి, రాత్రి వండిన రైస్ వేస్ట్ కాకుండా, మేము తినలేదని వేస్ట్ కాకుండా పులిహార వండుకుంటాము. ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పులిహార ఎలా చేయాలో కూడా చూపించింది కదా మా ఆవిడ, ఆ మిస్సెస్. చాలా టేస్ట్గా ఉంటుంది, తినేసేయండి. మీరు కూడా చేసుకొని తినండి, వీడియోలో కాదు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ చూస్తే కనుక వాసన మట్టికి స్మెల్ అదిరిపోతుంది, తినాలనిపిస్తుంది. పిల్లలు వస్తే తిన్నాం, వాళ్ళు ఆటలు ఆడుకోవడానికి వెళ్ళారు. ఆదివారం కూడా మంచి ఆటల్లో పడ్డారు. మిరపకాయల మట్టికి మేము సపరేట్గానే వేసుకుంటామండి, ఎందుకంటే పిల్లలు తినరు మంటని. కాబట్టి తాలింపులో నుంచి తీసేసి మేము పక్కన వేసుకుంటాం. మా వరకే, మాకు కావాల్సిన వరకు మేమే రైస్ వేసుకొని దాంట్లో తక్కువ 2 మిరపకాయలు వేసుకుంటామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.